లోకసు వార్త 3వ అధ్యాయము 18, 19 వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమపరిచిన ఎడల ఇప్పటి కాలము శ్రమలు ఎన్నటి తగినవి కావని ఎంచుకొనిచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. దేని స్తోత్రం, హల్లెలూయా. మనకున్న ఈ లోకములో ఉన్న శ్రమలైనా కష్టములైనా ఏ రోగమైనా ఏ బలహీనత అయినా ఇది శాశ్వతమైనది కాదు. దేని స్తోత్రం. రోగములు వస్తూ ఉంటాయి, కష్టములు వస్తూ ఉంటాయి, అప్పులు వస్తూ ఉంటాయి, ఆ యొక్క రుణబాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. దేని స్తోత్రం. కానీ ఈ కాలమును బట్టి మనం చూస్తున్నప్పుడు కాలపు శ్రమలను ఇవన్నీ కూడా ఎన్ని శ్రమలు వచ్చిన ఇది శాశ్వతము కాదు. కానీ ఈ యొక్క చూసారా, దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. దేని స్తోత్రం. దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు కలుగుతూ ఉన్నది? దేవుని యొక్క కుమారుల కొరకు మరి సృష్టి యావత్తంతో కూడా కనిపెడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాము. దేని స్తోత్రం. విడుదల ఎప్పుడు వస్తుంటుంది, ఎప్పుడు ఈ ఏక లోకానికి విడుదల కలుగుతున్నదని సృష్టి ఎదురు చూస్తుంది, ఆకాశం ఎదురు చూస్తూ ఉన్నది, ప్రకృతి ఎదురు చూస్తూ ఉన్నది, భూమి ఎదురు చూస్తూ ఉన్నది. ఆ యొక్క భూమి ప్రశ్న వేదన పడుతూ ఉన్నట్టుగా కూడా లేఖనము చదివిస్తూ ఉన్నది. దేని స్తోత్రం. ఎందుకంటే నా ప్రియమైన వారలారా, భూమి సృష్టి యావత్తు అంతా కూడా దేవుని యొక్క పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన మహిమ గల దేవుడు మధ్యాకాశమునకు వచ్చి తన పిల్లలను పిలిచే కాలము అతి సమీపముగా ఉన్నది. హల్లెలూయా. ఆయన పిలుచుస్తున్నప్పుడు ఎప్పుడు దేవుడు పిలుస్తాడా, ఎప్పుడు ఈ పిల్లలకి ఈ యొక్క దేవుని యొక్క పిల్లలకు విడుదల కలుగుతుందా అని సృష్టి యావత్తంతా కూడా మిగుల ఆశతో కనిపెడుతున్నది. హల్లెలూయా. ఇటు దేవుని పిల్లలు ఎదురు చూస్తాము కాదు, కానీ భూమి ఎదురు చూస్తూ ఉన్నది, ప్రకృతి ఎదురు చూస్తూ ఉన్నది, ఆకాశం ఎదురు చూస్తున్నది, సూర్య నక్షత్రములు ఎదురు చూస్తున్నాయి. దేవుని యొక్క పిల్లలు ఎప్పుడు మధ్యాకాశమునకు వెళ్తారని, ఎప్పుడు దేవుని ఎదుర్కొనే కాలము ఎప్పుడు వస్తూ ఉన్నదని సృష్టి అంతా కూడా తేరు చూచుచూ ఉన్నది. దేని స్తోత్రం కలుగును గాక.